నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. మనము దేవుని సన్నిధిలో ఏవేవో ప్రార్థన చేసుకుంటాము. మనకున్న అవసరతలు, అక్కరలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కన్నీళ్ళు ఏవో చెప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే భక్తుడు ప్రార్థించినట్లుగా ఇలాగూ మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని దేవునిని మనం అడగాలి. నీవు నాకు నేర్పించయ్యా, నీ చిత్తానుసారముగా జీవించటం నాకు తెలియచి నేర్పించు అని. నా సొంత ఆలోచనలో వెళుతూ ఇది నీ చిత్తమేమో అనుకొని అనేక సార్లు నేను తడబడుతున్నానేమో. నీ చిత్తము తెలుసుకొనుట ఎట్టిదో నాకు జ్ఞానమునివ్వయ్యా అని మనము ప్రార్థన చేయాలి. ఇట్టి ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మనము తప్పిపోయే అవకాశము లేదు. ఆయన దేవుడే తన చిత్తానుసారముగా మనలను నడిపించువాడయ్యున్నాడు. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. నీ చిత్తములో మేము నిలిచి ఉండుట ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితమో గ్రహించువారమై మీ చిత్తాన్ని మేము తెలుసుకుంటూ అడుగు జాడలలో మేము నడుచుకుంటూ మీ ఇష్టానుసారముగా మేము బ్రతకటానికి సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే మీ చిత్తానికి వ్యతిరేకముగా మీ చిత్తానికి బయట నడుస్తున్నారు, అతి బిడ్డలందరినీ ఇప్పుడే మీరు దర్శించండి. మీ చిత్తమునకు లోపరచండి అయ్యా, మీ ఇష్టానికి లోపరచండి, వాక్యమునకు లోపరచండి. పవిత్రమైన మార్గమును నడుచుకొనుట ఎట్టిదో నేర్పించండి అయ్యా. మీరే కృప చూపి వారి అక్కర అవసరతలన్నీ తీర్చి ప్రార్థనాత్మతో నింపి మీ ఘననామానికి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని చిత్తము మీకు తెలియబడునుగాక. ఆయన చిత్తానుసారముగా జీవించడం ప్రార్థన చేసుకొని మనం ఆయన సన్నిధిలో కోరుకుందాము. ఆమేన్.